ఇది మన అందరి కథ. అమ్మా నాన్నలను వదిలేసి ఏళ్ల కొద్దీ హైదరాబాద్లో పనిచేస్తున్నాం. కానీ మన ఏ పండుగ కూడా అమ్మా నాన్నలతో పాటు సెలబ్రేట్ చేయలేకపోతున్నాం. నేను మీ ప్రతి ఒక్కరి నుంచి ఆశించేది ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని పవిత్రమైన రోజులు ఉంటాయి. ఆ రోజులు కేవలం క్యాలెండర్లోని తేదీలు కావు. ఆ దేశ సంస్కృతి, ఆ దేశ కుటుంబ వ్యవస్థ, ఆ దేశ గుర్తింపుకు ప్రతీకలు. చైనాలో చైనీస్ న్యూ ఇయర్ వస్తే కోట్లాది మంది తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తారు. జపాన్లో గోల్డెన్ వీక్ వస్తే దేశం మొత్తం సెలవుల వాతావరణంలోకి వెళ్తుంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వస్తే కుటుంబాలు ఒక్కచోట చేరుతాయి. యూరప్లో క్రిస్మస్ వస్తే వ్యాపారాలు కూడా నెమ్మదిస్తాయి. ఎందుకంటే ఆ దేశాలు విషయాన్ని అర్థం చేసుకుంటాయి. ఆర్థిక వ్యవస్థ ముఖ్యమే, కానీ సంస్కృతి అంతకంటే ముఖ్యమైనది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది? సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా ఇలాంటి పండుగలకు దేశం మొత్తం పండుగ మూడ్లోకి వెళ్ళాలి. కానీ లక్షలాది మంది ఉద్యోగులు మాత్రం ఆఫీసుల్లో, మాల్స్లో, రిటైల్ షోరూమ్లలో, సూపర్ మార్కెట్లలో డ్యూటీల్లోనే ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో పండుగలు క్రమంగా సంస్కృతి నుంచి వ్యాపార అవకాశాలుగా మారిపోయాయి. ఒకప్పుడు పండుగ అంటే కుటుంబం, ఇప్పుడు పండుగ అంటే ఫెస్టివల్, సేల్. ఒకప్పుడు పండుగ అంటే పూజ, ఇప్పుడు పండుగ అంటే డిస్కౌంట్. అయితే ఈ డిస్కౌంట్లన్నీ హిందూ పండుగలకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకు? 1991 తర్వాత భారతదేశం వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా వెళ్ళింది. మాల్స్ వచ్చాయి, అంతర్జాతీయ బ్రాండ్లు వచ్చాయి, పెద్ద రిటైల్ చైన్లు వచ్చాయి, ఆన్లైన్ షాపింగ్ వచ్చింది. అభివృద్ధి కోసం మనం ఏం కోల్పోతున్నాం? సంక్రాంతి రోజున ఒక తండ్రి తన పిల్లలతో గాలిపటం ఎగరలేం. దసరా రోజు కుటుంబంతో కలిసి ఉండలేం. సంక్రాంతి రోజు పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరేయలేం. దీపావళి రోజు ఇంటి పెద్దలతో కలిసి గడపలేం, దీపాలు వెలిగించలేం. ఉగాది రోజున ఉగాది పచ్చడి అందరూ కలిసి తాగలేం, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయలేం. ఇది కేవలం సెలవు సమస్య కాదు, ఇది సమాజం మారుతున్న విధానానికి సంకేతం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. పండుగ రోజు షాపింగ్ చేయడానికి వచ్చే చాలా ఎక్కువ మంది హిందువులే. పండుగ రోజు షాపుల్లో పనిచేసే వారిలో కూడా ఎక్కువ మంది హిందువులే. అంటే హిందూ పండుగలు ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయి. కానీ పండుగ ఆనందాన్ని కోల్పోయేది కూడా వారే. ఇది ఎవరి మీద విమర్శ కాదు, ఇదొక ప్రశ్న. వ్యాపారం కోసం సంస్కృతిని ఎంతవరకు త్యాగం చేయాలి? లాభాల కోసం కుటుంబ సమయాన్ని ఎంతవరకు కోల్పోవాలి? ప్రపంచ దేశాలు తమ ప్రధాన పండుగల సమయంలో ప్రజలకు సమయం ఇస్తున్నప్పుడు భారతదేశం మాత్రం పండుగలను ఎందుకు భారీ షాపింగ్ ఈవెంట్లుగా మార్చింది? ఇది అభివృద్ధా, లేక మన సంస్కృతి మార్కెట్లో మరో ఉత్పత్తిగా మారుతున్నదా? ఎందుకంటే ఉద్యోగం మన జీతం ఇస్తుంది, కానీ పండుగలు మనకు గుర్తింపునిస్తాయి. వ్యాపారం మనకు డబ్బిస్తుంది, కానీ కుటుంబంతో గడిపిన పండుగ జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉంటాయి. అందుకే చివరిగా ఒక ప్రశ్న. ప్రపంచం పండుగల కోసం ఆగుతున్నప్పుడు భారతదేశం మాత్రం ఎందుకు పండుగల రోజే మరింత వేగంగా పరిగెడుతోంది? ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని మనం చెబుతాం. అయితే ఉద్యోగుల మనసుల్లో ఒక సందేహం ఎందుకు పెరుగుతోంది? క్రిస్మస్ సందర్భంగా ఆఫీసుల్లో ప్రత్యేక కార్యక్రమాలు కనిపిస్తాయి. రంజాన్ సమయంలో కొన్ని సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి, ప్రత్యేక సమయపాలన కూడా పాటిస్తాయి. ఇది మంచి విషయమే, ప్రతి మతాన్ని గౌరవించాలి. కానీ అదే సమయంలో సంక్రాంతి, దీపావళి, దసరా, ఉగాది హిందూ పండుగలకు కూడా అదే స్థాయి గుర్తింపు ఉందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. కొంతమంది ఉద్యోగులు అడుగుతున్నారు, ఈ ప్రశ్న వెనుక ద్వేషం లేదు, ఈ ప్రశ్న వెనుక సమాన గౌరవం కావాలనే కోరిక ఉంది. ఎందుకంటే ఒక ఉద్యోగికి తన మతం, తన సంస్కృతి, తన కుటుంబం కూడా ముఖ్యమే. సమస్య ఏ మతానికి సెలవిచ్చారనేది కాదు, ప్రతి ఉద్యోగి తన ముఖ్యమైన పండుగను గౌరవంగా జరుపుకునే అవకాశం ఉందా లేదా అనేదే అసలు ప్రశ్న. ఒక క్రైస్తవుడు క్రిస్మస్ను ఆనందంగా జరుపుకోవాలి, ఒక ముస్లిం రంజాన్, ఈద్ను కుటుంబంతో జరుపుకోవాలి. అలాగే ఒక హిందువు సంక్రాంతి, ఉగాది, దీపావళి తన కుటుంబంతో జరుపుకునే అవకాశం కూడా పొందాలి. సమానత్వం అంటే ఒకరికి ఇవ్వడం కాదు, అందరికీ ఇవ్వడం.
లౌకికత అంటే ఒక మతాన్ని ప్రోత్సహించడం కాదు, అన్ని మతాల భావనలను సమానంగా గౌరవించడం. అందుకే ప్రశ్న ఇది, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం? అసలు ప్రశ్న. ప్రతి ఉద్యోగి తన పండుగను గౌరవంగా జరుపుకునే హక్కు పొందుతున్నాడా లేదా? అయితే ఈ వీడియోలో నేను ఏవైతే విషయాలు చెప్పానో ఇవి ముఖ్యంగా రిటైల్ స్టోర్లో ఎక్కువ జరుగుతుంది. మీరు కూడా రిటైల్ ఎంప్లాయీ అయి ఉండి పండుగలను మీ పేరెంట్స్తో జరుపుకోలేకపోతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరెక్కడ పనిచేస్తున్నారో తెలియచేయండి.